అప్పుడప్పుడు కొంతమంది విస్మయం పొందుతారు. విస్మయం అంటే ఆశ్చర్యపోతారు. ఎదుటి వారిని చూసినప్పుడు, వారి స్థితిగతులు చూసినప్పుడు ఆశ్చర్యపోయి విస్మయం పొందుతారు. ఎప్పుడు రక్షణ లేనప్పుడు, క్రీస్తు ప్రభు నీ దగ్గరకు రానప్పుడు, నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభు నీకు దేవుడు కాకమునుపు, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి రాకమునుపు, ఎవరైనా మంచి కారు వేసుకొని వెళ్తుంటే వారిని చూసి నువ్వు కూడా విస్మయం పొందావు. వాళ్ళకుంది నాకెప్పుడు వస్తుంది అని. వారు మంచి గృహం కట్టుకున్నప్పుడు చూస్తే వారు కట్టుకున్నారు, నాకెప్పుడు వస్తుంది అని విస్మయం పొందావు. కానీ దేవుడు అంటున్నాడు, రక్షణ పొందుకున్న నీకు, రక్షించబడిన నీ జీవితంలో ఒకప్పుడు నువ్వు ఇతరులను చూసి విస్మయం పొందావు. ఒకప్పుడు ఇతరులను చూసి, ఇతర జీవితాలను చూసి విస్మయం పొందావు. కానీ ఇప్పుడు ఇక నువ్వు విస్మయం పొందావు. ఏందో తెలుసా? నిన్ను చూసి అనేక మంది విస్మయం పొందుతారు. హల్లెలూయా. రే, ఒకప్పుడు వాడురా మన ఊరు ఎందుకు పనికి రాకుండా ఉండేవాడురా, రక్షించబడ్డాడట్రా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడట్రా, ఇప్పుడు మతం మార్చుకున్నాడట్రా, కులాన్ని కూడా వదిలేసాడట్రా, వాడు చూడరా ఎలాంటి ఇల్లు కట్టాడో. ఇప్పుడు నిన్ను బట్టి రక్షణ లేని వాడు విస్మయం పొందేలా దేవుడు చేస్తాడు. నిన్ను అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నిన్ను బట్టి అనేక మంది ప్రజలు విస్మయం పొందినట్లుగా ఈరోజు ఇశ్రాయేలు దేశాన్ని చూడండి. ఇశ్రాయేలు దేశాన్ని చూసిన ప్రతి దేశం, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం విస్మయం పొందుతారు. వాళ్ళ దేశం ఉన్న గొప్పతనం ఏంటి? వాళ్ళ దేశం చాలా చిన్నది. వాళ్ళ దేశంలో జనాభా సంఖ్య కేవలం 6 లక్షల మంది ప్రజలు మాత్రమే ఉంటున్నట్లుగా చరిత్ర చెబుతుంది. చాలా చిన్న దేశం. ఇంత చిన్న దేశం ప్రపంచానికి సహాయం చేస్తుంది. హల్లెలూయానండి. అంటే ఈ చిన్న దేశాన్ని యెహోవా వలన రక్షణ, నిత్యమైన రక్షణను పొందుకుని ఉన్న ఈ చిన్న దేశం ప్రపంచ దేశాలకు సహాయం చేసే స్థాయికి దేవుడు తీసుకువెళ్ళాడు. అది రక్షణలో ఉన్న గొప్పతనం ఏంటంటే, రక్షించబడినటువంటి వ్యక్తులను దేవుడు ఎక్కడ తీసుకువెళ్తాడంటే, నువ్వు చిన్నవాడువైనా, పనికిరాని వాడువైనా, పనికిరాని దానివైనా, ప్రపంచం నీ వైపు చూసేలా, ప్రపంచానికి నీ అక్కర ఉండేలా, ప్రపంచానికి నీ సహాయం వచ్చేలా దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఇశ్రాయేలు దేశం చాలా చిన్న దేశం. ఆ దేశానికి ప్రపంచంలో ఉన్న దేశ అధ్యక్షులు, ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న ప్రధానమంత్రులు, రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు అసలు వెళ్ళనూలు లేరు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. అక్కడికి వెళ్ళి కళ్ళు బయర్లు గమ్మిని కేసీఆర్ గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓ ఏంది ఇట్లుంది, మన రాష్ట్రం ఏంట్రా భయ ఇట్లుంది, ఇది చాలా చిన్న దేశం, తెలంగాణలో సగం ఉండదు, తెలంగాణలో పావంతు లేదు ఆ దేశం. ఈ చిన్న దేశం ప్రపంచానికి ఎట్లా హెల్ప్ చేస్తుంది? ఆశ్చర్యం, విస్మయం ఉండిపోయాడు. ఆ దేశాన్ని, దేశ అభివృద్ధిని చూసి ఒక యాపిల్ తెచ్చుకున్నాడు. ఒక యాపిల్, ఆ యాపిల్ ఎంత ఉందంటే ఇంత లావుందట. అది తినలేకపోయాను, ఆ యాపిల్ తినలేకపోయినా, అంత లావుగా ఉంది ఆ కాయ, అంత టేస్టీగా ఉంది. ఎందుకు అంటే అది యెహోవా వలన రక్షణ పొందిన దేశం. హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో అద్భుతమైన సంగతి ఏంటంటే బిడ్డ, ఇజ్రాయేలు దేశములో ఉన్న సముద్ర భాగంలో అసలు ఎక్కడైనా సముద్రపు నీరు త్రాగడానికి అవకాశం ఉండదు. నీరు తాగలేము. నోటిలో కనీసం అట్లా పట్టుకుని దోసెట్లు పోయలేం, నోట్లో పోయలేం దోసెట్లతో, అంత ఉప్పుగా ఉంటాయి.
అటువంటి ఉప్పు నీరుని ఇజ్రాయేలు దేశం వారు మంచి నీళ్లుగా తయారు చేస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడిది జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి జ్ఞానం? ఎవరిచ్చారు ఈ జ్ఞానం? ఎందుకు ప్రపంచ దేశాలు ఆ దేశాన్ని రోల్ మోడల్గా పెట్టుకున్నాయండి? వారు యెహోవా వలన నిత్యమైన రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా. రక్షణ పొందుకున్న వాడిని చూస్తే రక్షణ లేని ప్రజలు, అన్య ప్రజలు విస్మయం పొందేలా దేవుడు చేస్తాడు. ఎంత గొప్ప కృపండి. రక్షించబడ్డాను, నాకేం వచ్చింది అనుకుంటున్నావా? రక్షణ పొందుకుని యేసుక్రీస్తు ప్రభువుని సొంత దేవుడిగా స్వీకరించాను, నాకేం లాభం వచ్చింది అనుకుంటున్నావా? దేవుడు నిన్ను చూసి నీతో ఈ దినం మాట్లాడుతున్నాడు. ఇతర ప్రజలు నిన్ను చూసినప్పుడు, ఇతర కుటుంబాలు నిన్ను చూసినప్పుడు, ఇతర దేశాలు నిన్ను చూసినప్పుడు, ఇతర ప్రజలు నిన్ను చూసినప్పుడు విస్మయం ఉండేలా చేస్తాడు. ఇక నువ్వెన్నటికెన్నటికి నువ్వు విస్మయం ఉందావు. వాళ్ళు చూసి అబ్బా భలే ఉంది, నాకు లేకుండా పోయిందే, అబ్బా వీళ్ళు కట్టుకున్న శారీ భలే ఉంది, నాకు లేకుండా పోయిందే అని నువ్వు అనవిక. నిన్ను చూసి ఇతరులని ఇలా దేవుడు చేస్తాడు. హల్లెలూయానండి. నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసి, నిన్ను చూసి నీ బ్రతుకును చూసి, నిన్ను చూసి నీ సాక్ష్యాన్ని చూసి, నిన్ను చూసి నీ దీవెను చూసి, నిన్ను చూసి నీ ఆశీర్వాదాలను చూసి, బా రక్షించబడ్డ తర్వాత వాడి జీవితం ఎలా మారిపోయిందిరా. ఒకప్పుడు మా ఊరు అని నడుచుకుంటూ వచ్చేవాడు, ఏమి లేదు. వాడి ఇంటికి సరిగా తడికలేదురా, వాడు కట్టుకోవడానికి సరైన బట్ట లేదురా, కనీసం సైకిల్ లేదురా. వాళ్ళేంట్రా వాడు ఇన్ని లక్షల రూపాయల కారులో తిరుగుతున్నాడు, ఇన్ని లక్షల రూపాయలు పెట్టి ఇంత పెద్ద భవనాన్ని కట్టాడట. ఇవాళ ఈ దేశంలో ఉంటే రేపు ఇంకో దేశంలో ఉంటున్నాడట. వాడు కట్టిన బట్ట కట్టట్లేదట, వాడు తిన్న భోజనం చాలా శ్రేష్టమైందట, వాళ్ళకి దేశంలో ప్రపంచంలో చాలా ఘనత ఉందట. నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసినప్పుడు ఇతరులు విస్మయం ఉండేలా దేవుడు చేస్తాడు. రక్షణ పొందుకున్న నీవిక ఎన్నటను కూడా విస్మయం ఉందో. ఇతరులను చూసి నువ్వు ఆశ్చర్యపోవు. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు ఆశ్చర్యమైన వ్యక్తిగా మార్చేస్తాడు. హల్లెలూయా. నిన్నే దేవుడు ఆశ్చర్యమైన వ్యక్తిగా మార్చేస్తాడు. నిజం నాన్న, నిజం. రక్షణ పొందుకుంటే, దేవుడి దగ్గరకు వస్తే, దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి జీవితంలో కొనసాగితే, నాకున్నవన్నీ వదులుకొని, నాకున్న కులాన్ని, మతాన్ని, ఆచారాలను, బంధువులను, స్నేహితులను, కన్నవారిని వదులుకొని వస్తే నాకేం జరుగుతుంది అనుకుంటున్నావా? రక్షించబడిన నీకు దేవుడిచ్చే కృప, దేవుని కోసం ఆస్తిని, దేవుని కోసం కులాన్ని, దేవుని కోసం సంపదలని, దేవుని కోసం ఆచారాలని, దేవుని కోసం ఉద్యోగాలు వదులుకుని, ఈరోజు ఒకవేళ నువ్వు నీ జీవితంలో నిరుత్సాహంలో, నా జీవితంలో దేవుడు ఇంకా ఏం మేలు చేయలేదు, నేను దేవుని కోసం ఇంటిని వదులుకున్నాను, ఇన్ని త్యాగాలు చేశాను, ఏమిటి నా జీవితం ఇంకా ఎలా ఉందనుకుంటున్నావా? లేదో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు కోసం కులాలను వదులుకున్నాడు, ప్రభు కోసం మతాన్ని వదులుకున్నాడు, ప్రభు కోసం వ్యాపారాన్ని వదులుకున్నాడు, ప్రభు కోసం కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ వదులుకొని దేవుడు పిలిస్తే దేవుడి కోసం బయలుదేరాడు ఒక ఆయన. హల్లెలూయా. ఆయన పేరు నా బైబిల్ సెలవిచ్చింది అబ్రహాం. అబ్రహాం ఆ దేవుని పిలుపునందుకుని తన సొంత ప్రాంతాన్ని, తన సొంత కుటుంబాలను, రక్త సంబంధికులందరిని వదులుకొని దేవుడు పిలుస్తున్నాడు రమ్మని. అబ్రామ్, ఓ అబ్రామ్, కమ్ టు మీ, కమ్ ఆన్ మై డియర్ లవింగ్ సన్, రా, నేను చెప్పుతున్నాను, పిలుస్తున్నానుగా, రా అన్నాడు. అంతే. లేచాడు. ఆయన అప్పటికే అద్భుతమైన వ్యాపారకర్త, చాలా డబ్బు సంపాదిస్తున్నాడు బొమ్మలమ్మి.
ఆ బొమ్మలమ్మి డబ్బు సంపాదించే సంపాదన అంతటిని వదిలేసుకున్నాడు. కులాన్ని వదులుకున్నాడు, మతాన్ని వదులుకున్నాడు, ప్రాంతాన్ని వదులుకున్నాడు, స్వజనులు వదులుకున్నాడు, రక్త సంబంధికులు వదులుకున్నాడు. ప్రభు పిలిస్తే బయలుదేరాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో 1-2 వచనాల దగ్గర దేవుడు అంటున్నాడు, అబ్రామా, నేను చూపించు దేశమునకు నువ్వు రా, నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు, నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ జనాంగం నేను ఆశీర్వదిస్తాను, నువ్వు కాలు పెట్టిన స్థలాన్ని దీవిస్తాను. చూడే బిడ్డా, బొమ్మలు అమ్ముకుంటున్నావా? ఊరు బొమ్మలు అమ్ముకునే అబ్బాయి, బొమ్మలు అమ్ముకుంటూ నవ్వుతారు, రా బాబు రారా, నేను పిలుతున్నాను రానాడు అంతే. బొమ్మలు అమ్ముకున్నావు చూసేవరన్నా, అబ్బో మంచి బిజినెస్ అండి అంటారా? అనరు. ఏ అబ్బాయి బొమ్మలు అమ్మాయి అబ్బాయి ఇట్రా అంట. ఏ బొమ్మలు అమ్మాయి అబ్బాయి ఏట్రా. గౌరవం ఉంటుందా బొమ్మలు అమ్మే వాళ్ళకి? రోడ్ల మీద బొమ్మలు పెట్టి అమ్ముతుంటారుగా. బొమ్మ 5,000, 10,000, 20,000. సామాన్యమైన వ్యక్తి విషయం కాదు ఇది. ఆ బొమ్మల మీద ఏమండి సార్ అని గౌరవంగా పిలిచి, బొమ్మ ఎంత సార్ అంటారా? అని, రే బాబు ఆ బొమ్మ ఎంత అంటారు. ఏ బాబా బొమ్మ ఎంత? చూడు బిడ్డ, అటువంటి హీన దిశలో, అటువంటి భయంకరమైన దశలో, అటువంటి పరిస్థితుల్లో అబ్రాహాము ఆ పరిస్థితుల్లో ఉంటే, అబ్రాహాం వచ్చేయ్ అంటే పిలవగాని నన్ను పిలుస్తున్నది నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. ఆ రక్షణ నాకు కావాలని ఎరిగి ఉన్నాడు. అందుకోసమే వ్యాపారాన్ని, కులాన్ని, మతాన్ని వదులుకొని అబ్రహాము దేవుని కోసం వచ్చాడు. ఒక బొమ్మలు అమ్ముకుని ఒక సామాన్యమైన మనుషుడు దేవుని చేత దీవించబడ్డాడు. బిడ్డ, ఎన్ని రీతులుగా ఆశీర్వదించబడ్డాడు తెలుసా? ఆదికాండములోని 24వ అధ్యాయము 1వ వచనములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. గట్టిగా చప్పలు కొట్టండి, హల్లెలూయానండి. అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడట. ఒక విషయంలో కాదు. దేవుని దగ్గరకు నువ్వు వస్తే, ఆ రక్షకుని నువ్వు స్వీకరిస్తే, ఆ రక్షణ కోసం నువ్వు అన్నిటిని వదులుకొని వస్తే, దేవుడు నిన్ను ఏ ఏ విషయాల్లో దీవిస్తాడంటే అన్ని విషయాల్లో దీవిస్తాడు. వందలాది మంది పని మనుషులు, వేలాది ఎకరాల భూములు, వేలాది సంఖ్యలో మందలు, వేలాది ఎకరాల భూములు, బంగారం, డబ్బు, వెండి, ఇంటి నిండా ఎప్పుడు పని మనుషులే కిటకిట ఆడిపోతున్నారట. ఒకప్పుడు అబ్రాహామే పనోడిగా బొమ్మలు అమ్ముకున్నాడు. ఒకప్పుడు అబ్రహాము రోడ్డు మీద ఒక పనివాడి వలె బొమ్మలు అమ్ముకున్నాడు. కానీ రక్షణ పొందుకున్న అబ్రహాం, ఆ రక్షకుడైన దేవుణ్ణి వెంబడించిన అబ్రహాం జీవితం ఎంతగా ఆశీర్వదించబడ్డది, ఎంతగా దీవించబడ్డది. ఒకప్పుడు బొమ్మలక నిలబడి తలదించుకొని, బాబు బొమ్మ కొంటావా, అయ్యా బొమ్మ కొంటావా, బాబు చిన్న బొమ్మ 5 రూపాయలు, పెద్ద బొమ్మ 10 రూపాయలని తల వంచుకొని, ఆ కారులు వేసుకునే చోళ్ళ దగ్గర, ఆటోలు వేసుకునే చోళ్ళ దగ్గర, బండ్లు వేసుకునే చోళ్ళ దగ్గర తల వంచుకొని బ్రతికిన బ్రతుకు అబ్రహాముది. ఇప్పుడు ఎలాంటి జీవితం అబ్రహాముది? మీరు చెప్పండి. ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా దీవించాడు అబ్రహాముని దేవుడు. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ఒకప్పుడు నీ జీవితం కూడా రక్షణ లేని ముందు ఇలా అవమానకరమైన జీవితం జీవించావు. సిగ్గుపడుతూ బతికేవేమో. చిరిగిపోయిన బట్టలు వేసుకొని సిగ్గుపడుతూ నడిచేవేమో. ప్రభు అంటున్నాడు, నువ్వెన్నటికన్నిటికనే సిగ్గుపడవు, నువ్వెన్నటికన్నిటికనే సిగ్గుపడవు, అన్నిటికన్నిటికీ నువ్వు విస్మయమవుతావు. విశ్వనానా, చిన్న చిన్న బొమ్మలు అమ్ముకొని రోడ్ల మీద బ్రతికిన అబ్రహాం, చిన్న చిన్న బొమ్మలు అమ్ముకొని పూట కూటి కోసం
బొమ్మలమ్ముకుని బ్రతికిన అబ్రహాం ప్రపంచ చరిత్రలో గొప్ప దీవెన పొందుకున్నాడు. ఒక దేశంగా మార్చబడ్డాడు. ఆశీర్వాదం, దీవెన అబ్రహాము పాదాల దగ్గరికి దేవుడు తీసుకొని వచ్చాడు. నిజమానా? ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో రక్షణ పొందుకున్న నాకేమి ఇచ్చాడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావా? మారు మనసు పొందుకుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను, నాకేం ఒరిగింది అనుకుంటున్నావా? రక్షణ పొందుకుంటే వారి వలె దేవుడు నా జీవితంలో ఏం చేస్తాడు, ఇంకా చేస్తాడంటావా అని దూరంగా ఉన్నావా? ఒకవేళ అబ్రహాముని అన్ని విషయాల్లో చిన్న లుంగి ముక్క కట్టుకొని, ఒక టవల్ భుజాన కట్టుకొని, భుజాన వేసుకొని, నెత్తికి గుడ్డ చుట్టుకొని, ఓ బుట్టలో బొమ్మలు పెట్టుకొని రోడ్డు మీదకు వెళ్ళి అమ్ముకున్న అబ్రహాం ఆ దేశంలో గొప్పవాడిగా దేవుడు చేశాడు. ఈరోజు ఇజ్రాయేలు దేశానికి అబ్రహామును పునాదులుగా ఉంచాడు. అబ్రహాము సంతతి ఆ ఇశ్రాయేలీల ప్రపంచమే ఇజ్రాయేలు దేశాన్ని చూసి విస్మయం పొందుతుంది. ఇజ్రాయేలు దేశ ప్రజలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచం ఈ మధ్యకాలంలో కరోనా, ఈ పాండమిక్ టైంలో ఎన్నో దేశాలు ఈ కరోనాకు సంబంధించిన వైరస్కు సంబంధించినటువంటి వ్యాక్సిన్ కనుగొంటారు, వాళ్ళు కనుక్కుంటారు, వీళ్ళు కనుక్కుంటారు అనుకున్నారు. కానీ ప్రపంచం అంతా ఎటు చూసిందంటే ఇజ్రాయిల్ దేశం వైపే. హల్లెలూయా! ఎందుకో తెలుసా? ఇజ్రాయేలీలకు మాత్రమే ఆ జ్ఞానం ఉంది. ఇజ్రాయేలీలు మాత్రమే దాన్ని కనుగొనగలరు. అవును, మొట్టమొదటగా ఈ కరోనా ఈ కాలంలో మాస్క్ తీసి నడవండి అని గవర్నమెంట్ ఒక చట్టాన్ని పెట్టి, మీరెవ్వరికి మాస్క్ పెట్టొద్దు, మన దేశంలో కరోనా రావటానికి అవకాశం లేదు అని చెప్పిన ఏకైక దేశం ఇజ్రాయిల్ దేశం. కారణం ఆ దేశాన్ని దేవుడు అంతగా ఆశీర్వదించాడు, ఆ దేశాన్ని గొప్ప చేశాడు. కారణం ఏంటి తెలుసా? అదిగో 17వ వచనములో, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందుకున్నది. నిత్యమైన రక్షణ యెహోవా వలన పొందుకున్నది. యెహోవా వలన నిత్యమైన రక్షణ పొందుకున్న ఆ దేశమే అంత అద్భుతమైన కృపలోనికి వెళితే, ఆ యెహోవా ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడి, ఆయన రక్తములో విమోచించబడిన నీవు నేను పొందుకున్నటువంటి ఆ రక్షణ పొందుకున్న నీ జీవితం ఎంత గొప్పగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. ఇక నువ్వు సిగ్గుపరచబడావు. నీ నిందలు కొట్టేస్తాడు, నీ బాధలన్నీ తొలగిస్తాడు. ఇప్పటి వరకు కన్నీటితో జీవించావా? కష్టాలని దుఃఖ సాగరములు నడిచావా? ఇంకెంతకాలం ఈ శోధన అనుకున్నావా? ఎంతకాలం ఈ బాధలు అనుకున్నావా? రక్షణ పొందుకున్న నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు అనుకుంటున్నావా? రక్షణ లేని వాళ్ళే హాయిగా బ్రతుకుతున్నారు, నేనెందుకు ఇంత కఠినమైన జీవితం జీవిస్తున్నాను అనుకుంటున్నావా? లేదు నాన్న, వారు సిగ్గుపడే దినం ఒకటి ఉంది, కానీ నువ్వెన్నడూ సిగ్గుపడవు. ఎందుకు తెలుసా? నీ పక్షమున దేవుడు అద్భుతాలు చేశాడు. ఆయన తన ప్రియ కుమారుడిని యేసుని నీ కోసం, నా కోసం ఆయన బలి అర్పించి ఆయన ద్వారా నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణ పొందుకున్న నీ జీవితంలో ఇంకెన్నడూ సిగ్గుపడవు, ఇంకెన్నడూ బాధపడవు. ఉద్యోగం వదిలొచ్చావా? ఉద్యోగం వదిలొచ్చినందుకు నిన్ను నీ స్నేహితులందరూ తక్కువగా చూశారా? వీడు దేవుడిని పట్టుకుని వచ్చాడరా, దేవుడి కోసం వచ్చాడరా, జాబ్ వదిలేసి వీడు మొహం ఎలా బతుకుతాడు అనుకుంటున్నారా? అబ్రహాము వ్యాపారాన్ని వదిలేయడం,
అబ్రహాము వ్యాపారం వదిలాడు. అబ్రహాము వ్యాపారం వదిలితే అబ్రహాము ఎంత గొప్ప దీవెన పొందుకున్నాడంటే దేవుని సన్నిధిలో దేశ దేశాలే ప్రపంచ దేశాలే అబ్రహాము ఉన్నటువంటి దేశము, అబ్రహాము జనాంగమైనటువంటి ఇజ్రాయేలు దేశముతో వ్యాపారాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. బాబా గొప్ప మాట. వాక్యం వింటున్నా నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. డిజిఎస్ దినకరన్ గారు ఉంటారు కదా, మంచి దైవ సేవకుడు. డిజిఎస్ దినకరన్ గారు యేసు పిలుచుచున్నాడు అనే ఒక మంచి పేరుతో ప్రపంచానికి సువార్తను ప్రకటించి ప్రభు పిలుపునందుకొని వారు వెళ్ళిపోయారు పరలోకానికి. ఆ సేవకుడు ఒక బ్యాంకు క్యాషియర్. ఆ రోజుల్లోనే ఒక చాలా అద్భుతమైన జీతమట, చాలా అద్భుతమైన జీతమట. అప్పుడు దేవుడు తనను దర్శించి, దినకరన్ నా కోసం ఈ ఉద్యోగాన్ని వదులుకొని నువ్వు వచ్చేసేయి, నేను నీకు రక్షణ ఇస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను అని దేవుడు పిలిస్తే ఉద్యోగాన్ని వదులుకొని తన జీవితాన్ని ప్రభు కొరకై, రక్షణ కొరకై ఆ యేసుక్రీస్తు ప్రభు నిమిత్తమే సమర్పించాడు. బంధువులందరూ అన్నారట, కొలీగ్స్ అందరూ అన్నారట, స్నేహితులందరూ అన్నారట, దినకరన్ పిచ్చి పని చేస్తున్నావు, పొరపాటు చేస్తున్నావు. ఆ రక్షణ కోసం, ఆ యేసు కోసం, ఆ దేవుడి కోసం ఇంత మంచి జాబును వదులుతావు, ఆ పిల్లలు ఉన్నారు, భార్య, ఏమైపోతావు, జాగ్రత్త, వద్దు. ఒకవేళ నీకు అంతగా చేయాల్సి వస్తే ఉద్యోగం చేస్తూ చెయ్యి, పర్వాలే. ఆయన చెప్పాడట, ప్రభు నన్ను పిలిచాడు, ప్రభు కోసం అన్నిటిని వదిలేస్తున్నాను, ప్రభువు నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు, ఆ రక్షణ నాకు అనుగ్రహిస్తానంటున్నాడు. దినకరన్ రక్షణ అనుగ్రహిస్తే ఏమవుతుంది, ఆ రక్షణలో ఏం ఒరిగిద్దు నీకు అన్నారట. ఎందుకు? రక్షణలో ఏముందో వాళ్ళు చూడలేకపోయారు, రక్షణలో ఏముందో ఈయన చూడగలిగాడు. హల్లెలూయా. రక్షణలో ఏముందో వాళ్ళు చూడలేకపోయారు, రక్షణలో ఏముందో ఈయన చూడగలిగాడు. ఎన్నటికన్నిటికీ సిగ్గుపడని ఈయన దినకరన్. నువ్వెక్కడ కూడా విస్మయం అందవు దినకరన్. కమా వదిలేశాడు, సేవ కొరకు తన జీవితాన్ని అర్పించాడు, కష్టాలు అనుభవించాడు, శ్రమలు పడ్డాడు, నిందలు అనుభవించాడు, అవహేళన పొందుకున్నాడు. ఎన్నో రీతులుగా బంధువులు తోలనాడారు, అవమానించారు. కానీ ఒక రోజున దేవుడు ఆయన కష్టాన్ని చూశాడు, ఆయన ఆశీర్వదిస్తే ఈరోజు భారతదేశంలో ఒక మంచి అద్భుతమైనటువంటి సేవ చేసిన సేవకులు ఎవరైనా ఉన్నారా అని లెక్కిస్తే మొట్టమొదటి పేరు ఆయన పేరు వస్తుంది. హల్లెలూయా. దేవుడు ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళాడు. సుమారుగా 120 ప్రార్థనా గోపురాలు ప్రపంచంలో కట్టడానికి దేవుడు కృప చూపారు. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను ఆయన గూర్చండి? ఒక మంచి ఉద్యోగాన్ని వదులుకొని క్రీస్తు ఇచ్చే రక్షణ కోసం ఆయన ముందుకొచ్చాడు. దేవుడు తనను గణపరిచాడు. దేవుని కోసం నువ్వు దేవుని తెగించావు. నీ భూములు ఇచ్చావా, నీ ఆస్తిని ఇచ్చావా, నీ సంపదలు ఇచ్చావా, నీ ఉద్యోగాన్ని వదిలేవా, నీ కులాన్ని వదిలేవా, నీ మతాన్ని వదిలేవా, నీ సాంప్రదాయాలు కనుక వదిలేసావా, దేవుడు నిన్ను ఎన్నడూ సిగ్గుపడేయడం, దేవుడు నిన్ను ఎక్కడా కూడా తక్కువ చేయడం, గొప్ప చేస్తాడు. బొమ్మలు అమ్ముకుని ఓ చిన్న వ్యాపారిని దేవుడు ఎంతగా దీవించాడు. బొమ్మలు అమ్ముకుని ఓ చిన్న వ్యాపారి అబ్రహామును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. అబ్రహాము 100 మంది పని మనుషులని ఇంట్లో, ఒక్క పని మనిషి మన ఇంట్లో ఉంటే అందరూ చెబుతాయి, మా ఇంట్లో పని పిల్ల వీడు, మా ఇంట్లో పని చేసేవాడు వీడు, ఒక్కడికే మనం ఇంత బిల్డప్ ఇస్తాం. మరి 100 మంది 1000 మంది ప్రజలు ఆయన ఇంట్లో పని చేసేవాళ్ళట. మరి అటువంటి అబ్రహాము ఏమనుకోవాలి? ఈరోజు నీ జీవితంలో కూడా ఎక్కడ సిగ్గుపడ్డాడు? నీ బంధువుల ముందు నిన్ను చాలాసార్లు నీ బంధువులు అవమానించారు కదా, వారి ముందు దేవుడు నిన్ను గణపరుస్తాడు. నీ బంధువుల మధ్య నిన్ను తక్కువగా చూశారు కదా,
వారి ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇదిగో ఎంత గొప్పగా హెచ్చిస్తాడంటే అబ్రహామునే కాదు, క్రొత్త నిబంధనలోకి వద్దాం. క్రొత్త నిబంధనలోకి వస్తే ఆశ్చర్యమైన వ్యక్తి కనపడతాడు. ఆయన పేరు పేతురు. ఆయన వ్యాపారం ఏంటంటే బిడ్డ, చేపలు పట్టే వ్యాపారం. మంచి చేపలు పట్టి చక్కగా మార్కెట్కి అమ్మేవాడు. వీళ్ళని చూస్తే మనం ఏమనుకుంటాం, ఓ ఆడి కారు ఓనర్ అటీన, ఆడి కారుల కంపెనీ తయారు చేసే యజమానుడట, బెంజ్ కార్లు తయారు చేసే యజమానుడట అని మనం వాళ్ళని చూసి గొప్పగా అనుకుంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవేమీ లేనప్పుడు దోణెలు తయారు చేసి అమ్మే వ్యాపారం పేతురుది. చాలా డబ్బులు వచ్చాయి ఈ పేతురికి. ఓ ప్రక్క దోణెలు తయారు చేయటమే కాదు, చేపలు పట్టి మార్కెట్కి ఇచ్చి బిజినెస్ చేసేవాడు. ఇతర ప్రాంతాలకి, ఇతర దేశాలకి, ఇతర స్థలాలకి సప్లై చేసేవాడు చేపలని. చేపలు అనగానే మీకు నవ్వుతుంది కదా, నిజమే. చేపలు మనగా నవ్వు రాక ఏమవుతుంది మరి? చేపలు పట్టే వాళ్ళని ఎవరు గౌరవిస్తారా? చేపలు పట్టే వాళ్ళ అవతారం ఎట్టుంటుంది? వాళ్ళ చేతిలో ఒక వల, ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా ఉండవు. ఎందుకని? ఎప్పుడు సముద్రంలో వేటకెళ్ళాలి కాబట్టి వాళ్ళు సరైన వస్త్రాలు కూడా వేసుకోరు. వాళ్ళని చూస్తే నవ్వే వస్తుంది, వాళ్ళని చూస్తే ఎగతాళి చేయాలనిపించింది. అటువంటి పేతురు ఓ రోజున సముద్రపు ఒడ్డు మీద ఉంటే యేసు ప్రభువు ఆయన దగ్గరికి వెళ్ళి, పేతురు ఆ వల వదిలి నా వెంబడిరా, ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టావు, నిన్ను మనుష్యుల పట్టే జాలరుగా మారుస్తాను. గట్టిగా చెప్పలు కొడదా. మనుష్యులు పట్టే జాలరుగా చేస్తాను పేతురు. నిన్ను వదిలేశాడు యేసయ్య కోసం. ఒకరోజు యేసయ్య దగ్గర కూర్చొని అడుగుతున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో ప్రభువుని అడుగుతున్నారు వాళ్ళు, ప్రభువా మాకున్నవన్నీ సమస్తమును వదిలి నిన్ను వెంబడించాం, మాకేంటి, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. మా వలలు వదిలాం, మా వ్యాపారం వదిలాం, మా బిజినెస్ అంతా విడిచిపెట్టాం నీకోసం, మా పరిస్థితి ఏంటి? యేసయ్య ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చింది. పేతురు, నేను పరలోకంలో కూర్చుంటాను, నేను చనిపోయి తిరిగి లేస్తాను, పునరుద్ధానుడై తిరిగి లేపబడతాను, నా తండ్రి నన్ను లేపుతాడు, నేను ఆ సింహాసనం మీద కూర్చుంటాను. అక్కడ ఒక 12 సింహాసనాలు ఉన్నాయి. ఆ 12 సింహాసనాలు దేనికంటే 12 గోత్రాలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు తీర్పు తీర్చడానికి కూర్చునేవారు ఆ సింహాసనం మీద కూర్చుంటారు. అవునా ప్రభువా, వాళ్ళు ఎవరు, ఎట్లుంటారు అని అడిగితే, మరి పిచ్చోడా, వాళ్ళు ఎవరో కాదు, మీరే. హల్లెలూయా అనండి. వాళ్ళు మీరే. అవునా, ఇది ఇశ్రాయేలీయులకు మేము తీర్పు తీరుస్తామా? అవును, అంత గొప్ప కృప నీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని, ప్రభు కోసం అన్ని వదిలినటువంటి అదుగో పేతురుని దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో జరగబోయే అద్భుతం పేతురు. మీ జీవితంలో మీరు చూడబోయే అద్భుతం ఏంటంటే, ఇశ్రాయేలుకు తీర్పు తీరుస్తారు మీరు. అంతేకాదు, పేతురుతో పాటు ఉన్నటువంటి శిష్య బృందాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఒకరోజు పేతురు, యోహానులు ఆ యెరూషలేము దేవాలయము దగ్గరికి ప్రార్థనకు వస్తున్నారు. ప్రార్థనా సమయంలో వస్తుంటే పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు అక్కడ అడుక్కుంటున్నాడట. ఆ అడుక్కునేవాడట బిడ్డ వీళ్ళ వైపు చూస్తున్నాడు, ఏమన్నా వేస్తారేమో. అప్పుడు పేతురు అన్న మాట ఏంటో తెలుసా? ఏ బాబు, మా వద్ద వెండి బంగారం లేదు. గట్టిగా చప్పట్లు కొడితే ఒక మాట చెబుతా. హల్లెలూయా. మా వద్ద వెండి బంగారము లేదు,
అంటే వీళ్ళ స్థాయి, వీళ్ళ గెటప్, వీళ్ళ వస్త్రధారణ అతను ఎలా ఊహిస్తున్నాడంటే, వీళ్ళ దగ్గర ఏదో వెండి, బంగారం, డబ్బులు, కాసులు, వజ్రాలు ఉంటాయి, ఎందుకంటే చాలా గొప్పగా కనపడుతున్నారు. ఎప్పుడు గొప్పగా కనపడుతున్నారు? రక్షణ పొందుకున్న తర్వాత. ఎప్పుడు గొప్పగా కనపడ్డారు వీళ్ళు? ప్రభువు కోసం వారి జీవితాలను త్యాగం చేశాక. ఎప్పుడు గొప్పగా కనిపించారు ఇతరులకి? ప్రభువు కోసం వారి జీవితాలను త్యాగాలు చేశాక. అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి గొప్పగా కనపడుతున్నారు. ఒకప్పుడు పేతురేంటి? గోచి పెట్టుకొని చేపలు పట్టినటువంటి వాడు, సముద్రపు ఒడ్డు మీద ఎప్పుడు కూడా సరైన బట్టలు లేకుండా వలబట్టుకొని నిలబడినటువంటి వ్యక్తి. అటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి పేతురును దేవుడు ఏ స్థితికి తీసుకొచ్చాడంటే, ఇదిగో వెండి బంగారములు ధరించే స్థాయికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఒకప్పుడు నీవు కూడా, ఒకప్పుడు నీ జీవితం కూడా ఎందుకు పనికి రాని దానిగా కనుక ఉంటే, ప్రభు నిన్ను ఎక్కడ తీసుకువెళ్తాడు తెలుసా? గొప్ప స్థాయికి తీసుకువెళ్తాడు. ఎన్నడూను నువ్వు సిగ్గుపడవు, ఎన్నడూను నువ్వు విస్మయముందవు. నిన్ను చూసి అనేకులు విస్మయం పొందుతారు. పేతురుని, యోహానుని, ఆంద్రేయుని, యాకోబుని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చూసినప్పుడు, వీరు విద్యలేని పామరులు, అబ్బా, వీరు విద్యలేని పామరులు, వీరు ఏం చేస్తున్నారట? ఆశ్చర్యమైన కార్యాలను చేస్తున్నారట. ఎందుకని కనుక బైబిల్ చదివితే, వారు యేసుతో కూడా ఉన్నవారట. హల్లెలూయా. వాళ్ళు బోధల ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్నాయి. వారి బోధలు అనేక మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. వారు నిలబడితే రోగులకు స్వస్థత దొరుకుతుంది. ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు పేతురును చూసి చిన్న చూపు చూసిన ప్రజలు, ఒకప్పుడు పేతురును చూసి నవ్వుకున్నటువంటి ప్రజలు, ఇప్పుడు పేతురు అపాయింట్మెంట్ దొరకట్లా. పేతురు అపాయింట్మెంట్ దొరకట్లా. అంత స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. కారణం ఏంటి తెలుసా? ప్రభు కోసం, ప్రభువిచ్చే రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఈరోజు నీ జీవితం కూడా క్రీస్తు కోసం, క్రీస్తు ఇచ్చే రక్షణ కోసం, క్రీస్తు ప్రభు ఇచ్చే ఆ రక్షణ భాగ్యం కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేసి ఉంటే, నీ ధనాన్ని త్యాగం చేసి ఉంటే, ఆ రక్షణ పొందుకున్న నీ జీవితంలో దేవుడు చేసే మేలు ఏంటంటే, నువ్వెక్కడా కూడా సిగ్గుపడవు, నువ్వెక్కడా కూడా విస్మయముందో. ఇతరులే నిన్ను చూసి ఆశ్చర్యపోయేటట్టు దేవుడు చేస్తాడు. ఇతరులే నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా దేవుడు చేస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, రక్షణ పొందుకుంటూ నాకేమొచ్చిందని బాధలో ఉన్నావేమో, ఇదిగో ఇన్ని మేలులు నీ జీవితంలో జరగబోతున్నాయి. రక్షణ లేకుండా ఇంకా దూరంగా ఉండి, అమ్మో రక్షణ పొందుకుంటే ఏమిస్తాడు దేవుడని దూరంగా ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, ఆ యేసును రక్షకుడిగా స్వీకరిస్తే నీ జీవితంలో ఇన్ని మేలులు జరుగుతాయి. నువ్వెన్నడూ సిగ్గుపడవు, నువ్వెన్నడూ కన్నీరు కారు, నువ్వెన్నడూ దుఃఖపడవు. నీ అంగలార్పులన్నిటిని దేవుడు తీసేస్తాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. నీ ప్రతి బాష్ప బిందువుని దేవుడు తుడుస్తాడు. ఎక్కడా సిగ్గుపరచబడవు. చూసిన వేరు కదూ నీ బట్టల్ని. నిజమే, నా జీవితంలో కూడా నేను ధరించిన బట్టలు చూసి నవ్వుకున్నారు. బైబిల్ పట్టుకొని ఆటో స్టాండ్లో ఇట్లా నిలబడేవాడిని. ఆటో స్టాండ్లో నిలబడినప్పుడు బిడ్డ, నా ప్రక్క ఉన్న వాళ్ళు ముక్కు మూసుకునేవారు. దుర్వాసన వచ్చేది. స్నానం లేదు, బట్టలు ఉతికినవి కావు, నలిగిపోయిన రూపం, మాసిపోయిన గడ్డం, కాళ్ళకు చేతులకు కురుపులు, పోలీసులు కొట్టిన దెబ్బల గాయాలు, శరీరం అంతా భయంకరమైన వేదన. ఎవరు నాతో స్నేహం చేసేవాళ్ళు కాదు, ఎవరు నాతో మాట్లాడటానికి ఇష్టపడేవాళ్ళు కాదు, ఎవరు నన్ను ప్రేమించడానికి ఇష్టపడేవారు కాదు. ఒంటరిగా ఏడ్చేవాడిని. ఎవరి దగ్గరకు వెళ్దామన్న తల ఉంచుకొని నిలబడేవాడిని. ఎవరి ముందుకు వెళ్ళాలన్న తల ఉంచుకొని వెళ్ళేవాడిని. ఎందుకో తెలుసా?
వాళ్ళందరూ గొప్పవారు, నేను పనికిరాని వాడిని అనుకునేవాడిని. వాళ్ళందరూ గొప్ప గొప్ప వ్యక్తులు, నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకునేవాడిని. కానీ ప్రభు నాతో చెప్పాడు, నువ్వెక్కడ అవమానించబడ్డావో, నువ్వెక్కడ నిందించబడ్డావో, నువ్వెక్కడ హేళన చేయబడ్డావో అక్కడ నిన్ను ఘనపరుస్తాను. రక్షణ పొందుకున్న నా జీవితంలో, క్రీస్తు ప్రభువుని రక్షకుడు అంగీకరించిన నా జీవితంలో, ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎక్కడా సిగ్గుపడలేదు. నన్ను దేవుడు ఎక్కడా సిగ్గుపరచలేదు. ఇప్పటి వరకు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి నాకు ఒక 100 రూపాయలు ఇవ్వని చెయ్యి చాచి అడగటం నాకు తెలియదు. ఆయన విలువ తెలుసుకున్న తర్వాత, ఆయన రక్షణ పొందుకొని ఆయన సన్నిధిలో నిలబడిన తరువాత, ఈ వాక్యాన్ని నేను గుర్తెరిగిన తరువాత, ఈ వాక్యం నా హృదయంలోకి వచ్చిన తరువాత, నేను సరిగా ప్రభువుని చదివిన తరువాత, నేను సరిగా ప్రభువుని ఎరిగిన తరువాత, ఎప్పుడు ఏ మనుషుడి దగ్గర తలదించుకోవాలా, తలదించుకొని ఇలా దేవుడు చెయ్యలా. మా కన్నీరు, మా వేదన, మా దుఃఖం అంతా దేవుడు తొలగించాడు. ఒకే ఒక కారణం, ఆ రక్షణ మేము పొందుకున్నాం. ఆ రక్షకుడైన యేసుని మేము దేవుడిగా అంగీకరించాం. ఆ రక్షకుడైన యేసు క్రీస్తుని మేము స్వీకరించాం. ఈరోజు నువ్వు కూడా స్వీకరిస్తావా? లేచి నిలబడవు. ఆ రక్షణ పొందుకుంటే నాకేమొచ్చింది అనుకున్నావు కదూ? ఆ రక్షణ పొందుకుంటే నా జీవితంలో ఒరిగేదేమిటి అనుకున్నావు కదూ? లేదు నాన్న, ఆ రక్షణ పొందుకుంటే నీ జీవితంలో ఎన్నటికన్నిటికీ నువ్వు సిగ్గుపడవు. ఆ రక్షణ పొందుకుంటే ఎన్నటికన్నిటికీ నువ్వెప్పుడూ కూడా సిగ్గుపరచబడనీయుడు దేవుడు. నీ బంధువుల ముందు నిన్ను ఘనపరుస్తాడు. నీ స్నేహితుల ముందు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొలీగ్స్ ముందు నిన్ను గొప్ప చేస్తాడు. కులాన్ని, మతాన్ని దేవుని కోసం వదులుకొనిచ్చావు కదూ? దేవుని కోసం ఉద్యోగాలని, వ్యాపారాలని వదులుకొనిచ్చావు కదూ? దేవుని కోసం నీ సాంప్రదాయాలని, ఆచారాలని విడిచిపెట్టొచ్చావు కదూ? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యా, నీ రక్షణ కోసం వచ్చానయ్యా. నువ్విచ్చే ఆ పరలోకం కోసం వచ్చానయ్యా. నువ్విచ్చే ఆ పరలోక రాజ్యమును సంపాదించుకొని వచ్చానయ్యా. అందుకోసమే చేసే ఉద్యోగాన్ని వదిలేశానయ్యా. నిజమే నాన్న, ఉద్యోగం వదిలినప్పుడు నీ ఇంట్లో వారు తిట్టారేమో. ఉద్యోగం వదులుకొని ప్రభువు కోసం వచ్చినప్పుడు నిన్ను చూసి నవ్వుకున్నారేమో. నాకొద్దు ఆ ఉద్యోగం, నాకు యేసే కావాలనుకొని ఆ యేసు కోసం నువ్వు నిలబడినప్పుడు నీ భార్యే నిన్ను దూషించిందేమో, నీ బంధువులు నిన్ను దూషించారేమో. అయితే ప్రభు అన్నాడు, వాళ్ళ ముందే దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఎన్నటికన్నిటికీ మీరు సిగ్గుపడరు, ఎప్పటికీ మీరు విస్మయమందరు. యేసయ్య వైపు చూస్తావా?